ఏపీ గవర్నమెంట్ స్కూళ్లలో రేపటి నుంచి డిజిటల్ క్లాసులు 1280 పాఠశాలల్లో తొలి విడత ప్రారంభం. ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులకు జగన్ పరామర్శ. గ్రామాల్లో 144 సెక్షన్ దారుణమన్న విపక్ష నేత. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మీదకి రాళ్లు. అసాన్సోల్లో దాడి చేసిన తృణమూల్ కార్యకర్తలు. వేలం వేస్తే మాల్యా ఆస్తుల్ని కొనే దిక్కే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా మెగా ఫుడ్ పార్క్ బాధితుల్ని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. తుందూరులో ప్రజలతో మాట్లాడారు. ఫుడ్ పార్క్ మీద వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ గోడును జగన్తో వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కనీసం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయడం దారుణమన్నారు జగన్. పబ్లిక్ హియరింగ్ ఏమాత్రం కూడా జరగకోకుండా ప్రాజెక్టును ముందుకు కదిలించే కార్యక్రమాలు చేశారు. ఇది పొల్యూషన్ తో ముడిపడి ఉన్న పరిశ్రమ అన్న సంగతి ఏకంగా పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం, షెడ్యూల్ 8 ప్రకారం, యాక్ట్ ప్రకారం, సెంట్రల్ యాక్ట్ లో ఈ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది కూడా ఆరెంజ్ కేటగిరీలో ఉండి ఇది పొల్యూషన్ కు సంబంధించిన ఇండస్ట్రీ అని చెప్పి ఒకవైపున చెప్తా ఉంటే అన్ని పుస్తకాలు, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి మాట్లాడతారు. ఒకసారి అంటాడు, ఒకే సంభాషణలో ఆయన అంటాడు, ఆయనకు సంబంధించిన అధికారులు అంటారు ఈ ప్రాజెక్టులో నుంచి ఇది జీరో పొల్యూషన్, ఈ ప్రాజెక్టు నుంచి పొల్యూషన్ అనేది ఉండదు అని చెప్పి ఒక వైపున అంటారు. రెండో వైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ కూడా వేస్తాము సముద్రం వరకు అని చెప్పి అంటారు. ఆశ్చర్యంగా ఉంది. పొల్యూషనే లేనప్పుడు మన పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఏపీలో కంపెనీలను అడ్డుకుంటే ఉద్యోగాలు రావన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. డిపాజిట్లు కూడా రాని పార్టీలు జనాన్ని రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటే వాటిని అడ్డుకుంటేనే ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్నారంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రావాలంటారు, ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? భోగాపురం వ్యతిరేకం, ఆక్వా అవనీరు, రాజధాని అవనీరు, రాయలసీమ సోలార్ ప్లాంట్లు పెట్టినీరు, అన్ని అడ్డుపడితే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? చేయాలి కదా. అండ్ ఇప్పుడు అది కూడా ఆక్వా, దాని గురించి కూడా మాట్లాడితే ఈరోజు మనం మైనారిటీతో వెళ్తామా మెజారిటీ ప్రజలతో వెళ్తామా? అక్కడ రైతులు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది ఫార్ ఉన్నారు? అక్కడ ప్లాంట్లో ఏం జరుగుతుందండి? మన ష్రింప్ తీసుకుని తలా తోక తీసి క్లీన్ చేసి ప్యాక్ చేస్తున్నారు. కెమికల్స్ వాడట్లేదు. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయని అక్కడ కెమికల్స్ వాడట్లేదు. తలా తోకని ట్రీట్ చేయాలి. ష్రింప్ని నీట్గా ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇష్యూ ఎప్పుడు వచ్చింది? 300 ఎకరాలు ఎక్వైర్ అయిన తర్వాత, అంటే దాదాపు దే హావ్ స్పెంట్ అబౌట్ 150-180 crores ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నారు. కంపెనీ పెట్టింది డబ్బులు. సో ఇట్లా ప్రతి కంపెనీ మనం పోగొట్టుకుంటే రేపు ఎవరు పెట్టుబడి పెట్టాడు రాష్ట్రంలో? దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎంత పెట్టుబడి వస్తుందండి? గుజరాత్లో ఎంత పెట్టుబడి వచ్చిందండి? ప్రజలు వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. కానీ అట్లా అని కొంతమంది, నేను పవన్ కళ్యాణ్ గారు చేశారన్నట్ల కొంతమంది రెచ్చగొడుతున్నారు లోకల్. కొన్ని పార్టీలు, డిపాజిట్ రాని పార్టీలు, 500-600 ఓట్లు కూడా రాని పార్టీలు అక్కడ రెచ్చగొడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రేపు మనం అభివృద్ధి. గోదావరి ఆక్వా పార్కును ఆపమని పవన్ కళ్యాణ్ చెప్పలేదన్నారు లోకేష్. రైతులకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని మాత్రమే సూచించారని అన్నారు. కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం చెప్పారని గుర్తు చేశారు లోకేష్. చివరిగా పెట్టారు ఒక కంపెనీలు పొల్యూషన్ ట్రీట్ సరిగా చేయరు. అది హిస్టారికల్ మేము చూసాం. అధ్యక్షులు వారు ఏమన్నారు? తప్పనిసరిగా చేస్తాము, పొల్యూషన్ ఉండదు, పైపులు వేస్తామని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందరనే మా కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ పరిధి 2 రాష్ట్రాల వరకేనని వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాల పంపిణీ ఏపీ, తెలంగాణల మధ్యనని తేల్చింది. 4 రాష్ట్రాల మధ్య కాకుండా విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల మధ్యనని స్పష్టం చేసింది. అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఇరు రాష్ట్రాలకు 4 వారాల గడువు ఇచ్చింది. మొత్తం 9 అంశాలపై ట్రిబ్యునల్ స్పష్టత ఇచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ట్రిబ్యునల్ పరిధిపై ఏడాదిగా వాదనలు కొనసాగుతున్నాయి. Andhra Pradesh and the new state of Telangana. So, ಇದು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಹಳ ಮುಖ್ಯ ನಿರ್ಣಯ. We are very happy that the tribunal has passed an order
unless Supreme Court in the appeal order, the separate matter. As far the tribunal is concerned, the allocations made in 2013 remains intact. I think we have to read the judgment, but we are fully satisfied as we heard in the. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే తుది తీర్పు కాదని చెప్పింది. 4 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి ట్రిబ్యునల్ అంగీకరించలేదని అన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో టీ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇక ముందు వారు ఏం మాట్లాడదలుచుకున్నా సెక్షన్ 89 అంటే ప్రాజెక్ట్ వైజ్ ఎలాకేషన్ కావాలనుకున్నా కూడా కరువు సమయంలో డివిషన్ సమయంలో నీటి విడుదల ఎట్లా ఉండాలి అనే విషయంలో ఈ 2 రాష్ట్రాల మధ్యనే ఉంటుంది, కానీ ఇది 4 రాష్ట్రాల మధ్య ఉండదు అని తేల్చి చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వరకు అంత ఆశాజనకంగా లేదు మనం అనుకున్నట్టుగా. మరి ఈ తీర్పును ఛాలెంజ్ చేయాలా లేకపోతే ఏం చేయాలనే విషయం ఇంకా మన గవర్నమెంటు 2 ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలా. ఈరోజు 14 డిసెంబరు వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఈ 2 రాష్ట్రాల మధ్య మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఈ 2 రాష్ట్రాల మధ్య మీ వాదనలు పునఃవాదనలు మీరు సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇది మొత్తం ఈ 4 స్టేట్లు ఒకటే బేసిన్ కింద వస్తాయి కాబట్టి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 కింద ఆ ప్రోటోకాల్ ఆపరేషనల్ ప్రోటోకాల్ 4 స్టేట్లకు ఈక్వల్గా ఉండాలి. అలొకేషన్ కూడా మాకు ఈక్వల్గా రైట్స్ ఉండాలి అలొకేషన్ అన్నది మా వాదన. అయితే 2 స్టేట్ల మధ్యలో ఉంటే ఈ అలొకేషన్కు ఒక విధంగా సేమ్ బేసిన్లో ఆపరేషన్ ప్రోటోకాల్ వేరే సేమ్ బేసిన్లో కృష్ణ సేమ్ అవార్డు ప్రకారము ఆ 2 స్టేట్లలో మహారాష్ట్ర కర్ణాటకలో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఒక విధంగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది సమానత్వం కాదు. ఈక్వల్ రైట్స్ ఒకటే బేసిన్లో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలంటే సెక్షన్ 89 ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ ఇచ్చిన కమాండ్ అది కేంద్ర ప్రభుత్వం ఇయ్యలే. ఇందులో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. అక్కడ అధికారులతో కలిసి ఆలయ పనులను పరిశీలించారు. ఆలయంలో చేస్తున్న మార్పులు పనుల పురోగతి గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం. ఆ తర్వాత యాదాద్రి టూరిజం గెస్ట్ హౌస్ లో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు సీఎం. మంత్రి జగదీష్ రెడ్డి, అధికారులు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో మత విద్వేషాలను రూపుమాపాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ సద్భావన ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు. దేశంలో మత విద్వేషాలు పెచ్చుమీరిన సమయంలో రాజీవ్ గాంధీ 1990లో సద్భావన ర్యాలీ నిర్వహించారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు షబ్బీర్ అలీ. ఆ రోజు భారతదేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇతర పార్టీలకి ప్రలోభాలకు లొంగో, బెదిరింపులకి లొంగో పార్టీలు మారుతూ ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడలే ఉద్దేశంతో 10th షెడ్యూల్ ద్వారా భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేసి యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు అదే యాంటీ డిఫెక్షన్ లా ఈరోజు నూతన తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం యొక్క 29వ రాష్ట్రంలో ప్రస్తుత పాలకుల చేతిలో యాంటీ డిఫెక్షన్ లా పూర్తిగా తుంగలోకి తొక్కడం యావత్ తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. इस शहर हैदराबाद और तारीखी चारमीनार से 26 साल पहले राजीव गांधी जी ने, जब वजीर आजम नहीं थे लेकिन कांग्रेस पार्टी के सदर होने के नाते उन्होंने देखा कि सारे देश के अंदर फिरकापरस्त ताकतें सर उठा रहे थे और देश का अमन और भाईचारगी को छीन रहे थे, एक भाई से एक भाई को लड़ा रहे थे, एक बहन से एक बहन को लड़ा रहे थे। तो जब देश खतरे में था, ऐसे वक्त में राजीव गांधी ने कहा कि कांग्रेस पार्टी इस मुल्क को आजादी दिलाई है
तो कांग्रेस गांधी के खानदान का फर्क ये आंखों से नहीं देख सकता कि एक भाई भाई का दुश्मन हो, बहन बहन का दुश्मन हो, मजहब के नाम पे नफरत फैलाने वालों को सबक सिखाने के लिए यहां पर 1990 में एक सद्भावना यात्रा शुरू करे। 19 अक्टूबर 1990 में जबकि पूरे शहर में हिंदू मुसलमानों के बीच में सांप्रदायिकता का जहर घुला हुआ था, सांप्रदायिक दंगे हो रहे थे,